ఆఫీస్ ఎలా ఉంది? ఆఫీస్లోనే ఉంది. నువ్వెలా అన్నావు? ఇదిగో ఇలా ఉన్నా. మీరు మా ఆఫీస్కి రావడం నాకు చాలా నచ్చింది. నా పేరు అను. ప్రసాద్. మీ పరిచయం చాలా బాగుంది. మీ బిహేవియర్ అస్సలు బాలేదు. నేనేం చేశాను? ఇంత అందమైన అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తే సైట్ కొట్టాలనిపించట్లేదా? నాకు అందంగా అనిపించట్లేదు. అయితే నీకు సైట్ ఉందనుకుంటా. దేవుని చూస్తే పుణ్యం వస్తుంది, అమ్మాయిని చూస్తే పాపం వస్తుంది. మిమ్మల్ని చూస్తే లేని సైట్ కూడా వచ్చేలా ఉంది. శ్రీను, వచ్చేయండి. మీరు ఓడిపోయారు. నాకు పార్టీ ఇవ్వాలి. పార్టీ ఏంటి? ఏం లేదు, చిన్న పందెం వేసుకున్నాం అంతే. నేను అందంగా ఉండనని నీతో చెప్పిస్తానని తనతో చెప్పాను. మీరందంగా లేరని నేను చెప్తా అని మీరెలా అనుకున్నారు? నువ్వు నన్ను ప్రేమించావు కదా. నేను నిన్ను ప్రేమించట్లేదు, సో నేను నీకు నచ్చను. అందుకని నేను అందంగా ఉండనని నువ్వు చెప్తావు. ఏం నిజమా? మీరు ఊరుకోండి సార్, తనేదో ప్రాంక్ చేస్తాను. మీరు రండి. ఇదే అండి మీ సీట్. అడుగుదామా అత్త? ఇంతకీ మీ పేరేంటండి? ప్రసాద్. ఓకే. మీ పేరు? సీను. ఓ. ప్రసాద్ గారు, తను ఎలా ఉంది? నచ్చలేదంటే మీరేమైనా ఫీల్ అవుతారా? హ్యాపీగా ఫీల్ అవుతానండి. వై? నేను సైట్ కొడుతున్నా అండి. ఓ, అందుకేనా ఇందాక నుంచి కైట్ ఎగురుతున్నా? అవునండి, తను ఎప్పటి నుంచో ఫ్లైట్లో గోవాకి తీసుకెళ్లాలని ఆశపడుతున్నా అండి. మరి అడగలేకపోయారా? భయం ఆపుతుందండి. భయంతో ఆగిపోకూడదండి, భవిష్యత్తు ఆగిపోద్ది. మీరేమనుకుంటున్నారు చెప్పేసేయండి. తనకి నేను నచ్చాలి కదండి. దానికి మీరు చెప్పాలి కదండి. పక్క వాళ్ళ మీద చాడీలు చెప్పడం ఈజీ, కానీ ప్రేమించిన అమ్మాయికి ప్రేమించాను అని చెప్పడం చాలా కష్టమండి. శ్రీను గారు, నేను మీకు ఒకటి చెప్తా, మీరు ఫీల్ అవ్వకూడదు. మరి ఇలాంటి విషయాల్లో అస్సలు ఫీల్ అవనండి. అబ్బో, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానండి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ రిపీట్ ద సెంటెన్స్? నేను తనని లవ్ చేస్తున్నానండి. ఏంటి ఫీల్ అవుతున్నారా? అవ్వాలి కదండి. అస్సలు అవ్వకండి, నేనేదో మీతో ప్రాంక్ చేశానంతే. భయపెట్టేశారు కదండి. అందుకే ఫీలింగ్స్ని లోపల దాచుకోకూడదు. నాలంటోడు ఎవడొకడు వచ్చి ముందే చెప్పేశాడు అనుకో, తర్వాత మీ పని అయిపోద్ది. చూసుకోండి మరి.
అనుగారు 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 మ్మ్. వర్క్షీట్ అప్డేట్ ఇస్తా అన్నారు. చేస్తాను. అంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ క్లయింట్కి పంపాలి. అది శ్రీనుకు చెప్పు, శ్రీను చేస్తాడు. బ్యాలెన్స్ షీట్ మిస్ అవుతుంది. అది నేను చేస్తాను. ఇంకేమైనా చెప్పాలా? అంటే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి, కోర్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, అప్డేట్ చేయాలి, ఇంకా లీగల్ డాక్యుమెంట్స్ అవి ఎంటర్ చేయాలి, అలాగే క్లయింట్. హలో 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 ఆగు. కొత్తలుడికి కొన్ని మర్యాదలుంటాయి, అవి తీసుకో. వచ్చి రాగానే ఇలా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడేం చేయాలో నేను చెప్తాను, అది చెయ్యి చాలు. వర్క్ చేయకుండా ఇంకేం చేయాలి? మిమ్మల్ని చూడాలా? నచ్చితే చూడు, నచ్చకపోతే? నచ్చేంత వరకు చూడు. ఎలా చూసినా నచ్చకపోతే? అప్పుడు నేను నీకు సైడ్ కొడతాను, నీకు నచ్చేంత వరకు. ఏం చూస్తున్నావు? ఎలా ఇంకొంచెం అలానే చూసావు అనుకో, నచ్చేస్తాను. అప్పుడు అస్సలే వెళ్ళావు. వెళ్ళు. ప్రసాద్ గారు ఏమంటుంది? వర్క్ చేయకుండా ఖాళీగా కూర్చోమంటుంది. శాలరీ ఇచ్చే తను కాదు కదండి, ఎన్నైనా చెప్తారు. అందుకే మిమ్మల్ని చేయమంటుంది. ఖాళీగా ఉన్నోడికి కడుపుతో ఉన్నోడికి పని చెప్పకూడదండి, కాలుతుంది. ఇబ్బంది పడతారు కదండి. తను ఎందుకు అలా ఉందంటావు? అందంగా ఉంది కదండి. పిచ్చిదానిలో ఉందండి. ప్రసాద్ గారు నా లవర్ని పిచ్చికిచ్చి అన్నారంటే నా హార్ట్లో హట్ అవుతాయండి. ఇంకోసారి అలా అనకండి. శ్రీను గారు ఫీల్ అవుతున్నారా? నా లవర్ కదండి, ఫీల్ అవ్వాలి కదండి, అవుతున్నా కదండి. మరి చెప్పాలి కదా శ్రీను గారు. చెప్పడానికి రావట్లేదండి. మీరేమైనా స్కూల్లో పాఠాలు చెప్తున్నారా? ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తా అంటున్నారు, చేసేయండి. ఎలా ప్రపోజ్ చేయాలో తెలియట్లేదు ప్రసాద్ గారు. అనుగారు అనుగారు ఇప్పుడు తన్నెందుకు పిలుస్తున్నారండి? మీరు ఆగండి. అనుగారు అనుగారు అయ్యో కూర్చోండి ప్రసాద్ గారు. మీరు ఆగండి. అనుగారు అనుగారు ప్రసాద్ గారు మీరు కూర్చోండి, తను అసలే స్కేల్ పట్టుకొని వస్తుంది. మీరునండి. ఏంటి? ఈ ఫైలు. శ్రీను గారు మీరు లేవండి. అమ్మా ప్రసాద్ గారు ఇరికిచ్చేలా ఉన్నాడే, అనవసరంగా చెప్పాను. ఏంటి చెప్పు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరంటే నాకు చాలా 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 ఇష్టం. ఇలా చెప్పాలండి, చెప్పేసేయండి.
ఇది ప్రపోజ్ చేసి వెళ్ళిపోయాడు. తినేంటి సిగ్గుపడుతోంది. హలో ప్రసాద్ గారు, ఆ, మీరు లవ్ చేశారా? మీరు కదండి లవ్ చేసింది. మరెందుకు ప్రపోజ్ చేశారండి? అంటే ఇలా ప్రపోజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రపోజ్ చేశా అండి. అయ్యో రామచంద్ర ప్రభు, తప్పు నాదే అండి. ఏమైందండి? మీకు చెప్పడం నా తప్పండి. ఎవరి లవ్ వాళ్ళే ట్రై చేసుకోవాలి, ఎవరి లవ్ వాళ్ళే ప్రపోజ్ చేసుకోవాలండి. అలాంటప్పుడు ముందే ఇన్ఫార్మ్ చేయకూడదండి. అంటే తను మిమ్మల్ని లవ్ చేస్తుంది కాబట్టి చెప్పారా? నేను తన లవ్ చేయట్లేదు కదండి. మరి ఐ లవ్ యూ ఎందుకు చెప్పారండి? నేను మీకోసం చెప్పాను. ఎవరి కోసం ఎవరు చెప్పారండి? నా లవ్ అండి, నేనే చెప్పుకోవాలి కదండి. నాకు ఒకటి అర్థమైందండి. ఏంటండి? ప్రపోజ్ చేసేటప్పుడు ఫుడ్ తినేటప్పుడు ఒకరి హెల్ప్ తీసుకోకూడదండి, అస్సలు బాగోదు. మన కంచంలో మనమే తినేయాలండి. కావాలంటే మళ్ళీ ప్రపోజ్ చేసి చూపించమంటే చూపించేస్తానండి. వద్దండి మహాప్రభు, మీరు దయచేయండి. కాదండి, ఇప్పుడు నేను ప్రపోజ్ చేశాను, మీరు ఫీల్ అవుతున్నారు కదా. ఇప్పుడు మీరే వెళ్ళి ప్రపోజ్ చేసేయండి, సరిపోద్ది. ఏమంటారు? పదండి పదండి. అది కాదు ప్రసాద్ గారు. అది కాదు సీన్ గారు, పదండి పదండి, కదలండి. ఆ ఫైల్స్ ఏంటి సిగ్గుపడుతున్నావు? అంటే ఇందాక ప్రపోజ్ చేశాడు కదండి. అతను ప్రపోజ్ చేస్తే నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? అంటే ఆ ప్రపోజ్ చేయమని నేనే. ఓ, నువ్వు చెప్పావా ప్రపోజ్ చేయమని? అవునండి. నీకెలా తెలుసు ప్రసాద్ నన్ను లవ్ చేస్తున్నాడని? భలే చెప్పాడు కదా, నాకు చాలా నచ్చాడు. సబ్జెక్ట్ ఒకటి ఉంది, థియరీ ఇంకోలా అర్థమైంది. ఆకలి నాకేస్తుందండి, కానీ బిర్యానీ ఇంకోటి తినేసాడు. ఏంటి? అంటే ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అయ్యానండి, కానీ పాస్ ఇంకోటి అయిపోయాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు? నా జాతకం ఎంత దరిద్రంగా ఉందో మీకు చెప్తున్నాను. మీకు అర్థం కాదులేండి. మీకేం కావాలండి? అకౌంట్సేగా, నేను చూసుకోండి. మీరు కంఫర్టే కదండి, మీరు రాసుకోండి. ఏమైంది? కొన్ని సిచ్యువేషన్స్కి పక్క వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోకూడదని బుద్ధి వచ్చిందండి. సీను గారు అసలు ఏమైందండి? ఓకే చెప్పింది కదా, ఓకే చెప్పింది కదా. బతుకు జట్కా బండి అయిందండి, బతుకు జట్కా బండి అయింది. ఓ, నో చెప్పిందా? ఎస్ చెప్పింది. మరి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదండి. చెప్పింది నాకు కాదండి, మీకు. నా అయినా నాకెందుకు చెప్తుందండి? ప్రపోజ్ చేసింది మీరే కదండి. కానీ సిచ్యువేషన్ ఎమోషన్ మీది కదండి. కనెక్షన్ మీకు వచ్చిందండి, కానీ కామెడీ నాకు వచ్చిందండి. హే, అలా ఎలా అవుద్ది? పదండి వెళ్ళాడు. ప్రసాద్ గారు వదిలేయండి. అలా ఎలా వదిలేస్తామండి? దీనికోసం అసెంబ్లీ వరకు వెళ్ళి ధర్నాలు పెట్టుకోలేం కదండి. వెతికితే దారి దొరికిద్దండి. మీరు ఆఫీస్లో నా పక్క సీట్లోకి వచ్చారనుకున్నా అండి, కానీ నా లైఫ్లోకి వచ్చారనుకోలేదండి. సీను గారు మీరు అలా అనకండి, నాకు సిగ్గేస్తుంది. అయ్య బాబాయ్, చంపేసిలా ఉన్నాడు. ప్రసాద్ ఒకసారి మా నాన్నతో ఫోన్ మాట్లాడవా? నేను ఎందుకు మాట్లాడతా? ఒకసారి మాట్లాడు, ఏమవుతుంది? మీ నాన్నతో నేను ఎందుకు మాట్లాడతా? మాట్లాడు. హే, ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? నేను మాట్లాడను. అరే ఒకసారి మాట్లాడు, ఏం కాదు, ఒకసారి మాట్లాడొచ్చు కదా. నేను మాట్లాడను. మీ నాన్నతో నేను ఎందుకు మాట్లాడతా? నువ్వే మాట్లాడుకో. ఇప్పుడు మా నాన్నతో మాట్లాడడానికి నీకు ప్రాబ్లం ఏంటి? మాట్లాడొచ్చు కదా. నేను మాట్లాడను, అంతే. నేను మాట్లాడను. ఒకసారి మాట్లాడు బావా. వా ప్లీజ్ బావా.
లైఫ్లో నేను బావా అని పిలవను. మావయ్య ఇక్కడే ఉన్నా మావయ్య. నేనుండగా తనకి ఏమవుద్దు మావయ్య. నేను చూసుకుంటా. సరే మావయ్య. ఏమో అన్నావు? లైఫ్లో ఇంకొకసారి బావా అని అనుకోనని. బావా అసలు ఏం జరుగుతోంది?